ప్రస్తుతం ఏ నోట విన్నా ఇప్పుడు బోయపాటి ముచ్చటే వినిపిస్తుంది. సరైనోడు సినిమాతో బోయపాటి మరో రేంజ్ కు వెళ్లాడని చెప్పడంలో తప్పులేదు. అల్లు అర్జున్ కావాలనుకున్న మాస్ ఇమేజ్ ను సరిగ్గా స్క్రీన్ మీద పండించాడు దర్శకుడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా బోయపాటి తన విషయంలో తాను పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. సినిమా చూసిన మెగాస్టార్ కూడా అదే అనుకున్నాడు కూడా. అయితే అల్లు అర్జున్ కెపాసిటీకి కాస్త ఎక్కువ హైప్ తెచ్చిన క్యారెక్టర్ ని బోయపాటి అతని మీద పెట్టాడు. ఎప్పుడు స్టైలిష్ గా సినిమాలు తీసే బన్నీని మాస్ ఊరమాస్ అని బీసీ సెంటర్ లో అరుపులు పెట్టించేలా చేశాడు. అయితే ఈ సినిమా చూసిన మెగాస్టార్ మెగా పవర్ స్టార్ బోయపాటితో సినిమా చేసేందుకు సిద్ధం అన్నట్లు తెలుస్తోంది. మాస్ ఇమేజ్ ఉన్న హీరోలను సరైన మాస్ సినిమా తీసి దర్శకుడి చేతిలో పెడితే ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే. అయితే బోయపాటి మార్క్ సినిమాలు ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతాయి. తన అభిమాన నటుడు వీరరసం చూపిస్తుంటే విజల్స్ వేయడానికి రెడీగా ఉంటారు అభిమానులు. అందుకే మెగా కాంపౌండ్ లోకి వచ్చిన బోయపాటిని ఎక్కడికి జారకుండా వెంటనే చిరుతోనో చెర్రీతోనో సినిమా ఓకే చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బోయపాటి ఆల్రెడీ కమిటీన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను పూర్తి చేసి కానీ మెగా హీరోల సినిమా గురించి ఆలోచించే వీలుండదు. మరి సరైనోడుతో అల్లు అర్జున్ కు ఎంత లాభం చేకూరిందో తెలియదు కానీ ఖచ్చితంగా బోయపాటి శ్రీను స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయిందని చెప్పాలి. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే